హలో అందరికీ. నేను లాస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో ఆ రోజు వర్షం పడుతుంది, మేము మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా కార్న్ చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అటుకులు అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్, టొమాటో, కొత్తిమీర అలాగే పుదీనా కూడా అన్నీ చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా కార్న్ చిప్స్ అండ్ అటుకుల్ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బూందీ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకుంటూ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పైసీనెస్ మీరు ఎలా తింటారంటే దాన్ని బట్టి చికెన్ మసాలా, కారం అలాగే సాంబార్ పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ మసాలాకు ఒక చిన్న స్టోరీ ఉందండి. ఎప్పుడు బయట మసాలా తినడానికి వెళ్ళినా వాళ్ళు 20 రూపీస్కి ఇచ్చేది మనకు అసలు ఎటు సరిపోదు. సో కొంచెం స్పైసీ అంటే కొంచెం తినాలనిపిస్తుంది కదా. సో దానికోసం ఇలా ఇంట్లోనే చేసుకుంటే కొంచెం టైం వేస్ట్ అనిపించిద్ది, కానీ చాలా తినొచ్చు. ఫైనల్గా మసాలా అయితే రెడీ అయిపోయింది. అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా హాట్గా ఏమన్నా తింటుంటే ఆ ఫీలే వేరు కదా. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. దీన్ని మనం కర్డ్తో సర్వ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ డబుల్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, స్పైసీగా, ఇంకెన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు పెట్టేసుకోండి మీరే. సూపర్గా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్తో, ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి డెఫినెట్గా. కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.